ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ విషయం అమ్మకు చెప్పాలి. పొద్దున్న బాబు ఫోన్లో లైఫ్ ఉందన్న విషయం చెప్తేనే నన్ను తిట్టింది. ఇప్పుడు వెళ్ళి దీని గురించి చెప్తే నన్ను కొట్టినా కొడుతుంది. అమ్మకు చెప్పి తన్నులు తినే బదులు అదేంటో నేనే తెలుసుకుంటాను. బావని ఫాలో అయితే అంతా తెలుస్తుంది. అబ్బా, ఈ తలనొప్పి తట్టుకోలేకపోతున్నాను. అలవాటు లేకపోతే ఈ పగిడి పెట్టుకోవడం చాలా కష్టం. బా, తలనొప్పి వచ్చేస్తుంది. ఈ తలనొప్పి పోవాలంటే వెంటనే దమ్ము కొట్టాలి. నా పగడ మీద నీళ్లు పోయకూడదు, నా తల కూడా తడవకూడదు. ఈ పగిడి తడవకూడదు, అసలు ఈ పగిడినే తన తీయకూడదు అని చెప్పిన కరణ్ సింగ్ గారు పగిడి ఏంటి ఇలా ఇక్కడ పెట్టేశారు? అసలు కరణ్ సింగ్ గారు ఎక్కడున్నారు? కనిపించట్లేదే. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నానమ్మా. అమ్మో, జస్ట్ మిస్. ఇక మీద జాగ్రత్తగా ఉండాలి. చెప్పండమ్మా. లక్ష్మి, అమ్మవారి పూజ ఉంది కదా, పూజకు కావాల్సిన సామాన్లన్నీ పండుగడు తెచ్చాడు. ఎక్కడ పెట్టాడో ఏంటో కనపడట్లేదు. ఒకసారి ఆ పూజ సామాన్లన్నీ తీసుకొస్తే మనం త్వరగా ఏర్పాట్లు చేసేయాలి లక్ష్మి. అమ్మా, మీరు కంగారు పడకండి, నేను తీసుకొస్తాను. ఈ లక్ష్మేమో అటు ఇటు తెగ తిరిగేస్తోంది. దాని కడుపులోనేమో సరోగసి చేసిన నా కూతురి బిడ్డుంది. ఇదేమో అటు ఇటు పరిగెడుతోంది, అన్నీ చేసేస్తోంది. దీన్ని అసలు ఎలా ఆపాలో అర్థం కావట్లేదు.
ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకుంటే కడుపులో ఉన్న నా కూతురి బిడ్డకి మంచిది. బాగా పెరగడానికి టాబ్లెట్స్ హెల్ప్ చేస్తాయి. ఇది మళ్ళీ బరువులు మోసిస్తోంది. ఆ, లక్ష్మి ఆగు. ఏంటమ్మా ఏమైంది? ఒరే పండు, పండు, రే పండు. ఏమైందమ్మా? పండుగ ఎందుకు కొట్టారు? వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. లక్ష్మి చేత ఏ పనులు చేయించొద్దని చెప్పానా లేదా నీకు? తీసుకో, అవన్నీ లక్ష్మి చేతిలోంచి తీసుకో. పర్వాలేదమ్మా, ఇవే కదా, అంత బరువేమీ లేవు. లక్ష్మి, నీకు తెలీదు, పొద్దుటి నుంచి అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. నేను చూస్తున్నాను కదా, ఒక్కదానివే ఎన్ని పనులు ఏం చేస్తావు? వీడున్నది ఎందుకు? తీసుకో. ఇంకొక్కసారి ఈ ఇంట్లో లక్ష్మి చేత పనులు చేయించడం చూశానంటే నీ తోట తీస్తాను. లేదమ్మగారు, రేపటి నుంచి లక్ష్మణ్కి ఏ పని చేయనవనమ్మా. అన్ని పనులు నేనే చేస్తానమ్మా. చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా అమ్మా? లేదు లక్ష్మి, నువ్వు ఈ ఇంటికి పని మనిషివి కాదు, ఈ ఇంటి మనిషివని మా విహారి చెప్తూ ఉంటాడు. అది నిజం. ముందు ఈ జ్యూస్ తాగు. అయ్యో, నాకు ఈ జ్యూస్ ఎందుకమ్మా? లేదు లక్ష్మి, ఈ జ్యూస్ తాగు. ఎంత అలసిపోయావో చూడు. ఇదిగో తీసుకో, తీసుకో. మీరు నాకు జ్యూస్ తీసుకురావడం ఏంటమ్మా? నీకు ఆ రోజే చెప్పాను, నువ్వు నా కూతురు లాంటి దానివే అని. నా కూతుర్ని ఎలా చూసుకుంటానో నిన్ను అలాగే చూసుకుంటాను లక్ష్మి. ముందు నువ్వు జ్యూస్ తాగు. నిన్ను కొట్టిన ఈ చేతులతోనే నీకు సేవలు చేయాల్సొస్తోంది. ఇంకెన్నాళ్ళు? ఆ బిడ్డ పుట్టేంతవరకే. ఆ బిడ్డ పుట్టిన తర్వాత నీ పని చెప్తానే. ఆగు లక్ష్మి. ఏంటమ్మా? ఒక్క నిమిషం. ఒరే పండు, పండు. అమ్మగారు చెప్పండి అమ్మగారు. లక్ష్మి దగ్గర జ్యూస్ గ్లాస్ తీసుకో, వెళ్ళి కిచెన్లో పెట్టు. అలాగే అమ్మగారు. మ్మ్.